సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విజయనగరంలో ఉన్నటువంటి చెల్లూరు దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు మన ముందున్న గెస్ట్ ప్రముఖ వైద్య నిపుణులు, 40 సంవత్సరాలుగా తన సేవలు అందిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, డైరెక్టర్ ఆఫ్ కర్షక మహర్షి హాస్పిటల్ రామ్మోహన్ గారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్కారం సార్, మీ యొక్క హాస్పిటల్లో ప్రతిరోజు 300కు పైగా పేషెంట్లకి ఇచ్చే అమృత ఆహారం అనే విధానాన్ని కనిపెట్టి పచ్చి కూరలు తింటే వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ అని చెప్పి ఎంతోమందికి మీరు చెప్తూ వాళ్ళలో మార్పులు తీసుకొస్తూ అలా చేయడం వల్ల వచ్చే లాభాలు కూడా ప్రజలకు వివరిస్తున్నారు. సో అసలు అమృత ఆహారం అంటే ఏంటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, ఒకసారి మాకు వివరిస్తారా? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆరోగ్యం ఆహారం మీదే ఆధారపడి ఉంది. ఆహారం అంటే మానవుని ఆహారం కోట్ల సంవత్సరాలు వంట చేయకున్నా పచ్చిదే మానవుడి ఆహారం. దాంతో సోర్స్ ఎంజైమ్ వస్తుంది. ఈ సోర్స్ ఎంజైమ్ వంట చేసినప్పుడు కిల్ అయి చనిపోతుంది. చనిపోయిన ఆహారం వల్లనే జబ్బులన్నీ అని అమెరికాలో రీసెర్చ్ అయ్యి డాక్టర్ హిరోమి షిన్యా, ప్రపంచానికి లీడర్, ఫేమస్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఆయన ఆధ్వర్యంలో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎంతోమంది కలిపి మానవుని ఆహారం ఫ్యూచర్లో ఎక్కువ పచ్చిది అంటే పచ్చగడ్డి నుంచి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ధాన్యాలు, గింజలు ఏవైనా సరే మనము దినంలో ఎంత తీసుకుంటున్నాం వండింది తగ్గించి పచ్చి ఆహారం ఎక్కువ తింటే మన బాడీ, అందరికీ డౌట్ ఏంటంటే పచ్చి ఆహారం అరుగుతుందా, పచ్చి ఆహారం మనం అలవాటు లేదు కదా మన శరీరానికి, ఇట్లాంటి అపోహలు ఉన్నాయి. మన శరీరం, మన పేగులు, మన జీర్ణ వ్యవస్థ మొత్తం అంతా కూడా పచ్చి ఆహారం కోసమే భగవంతుడు తయారు చేశారు. కానీ భగవంతుడికే తెలియదు ఈ మానవుడు ఆహారాన్ని వంట చేస్తాడు, దాన్ని చంపుతాడు, ఎంజైమ్స్ పోతాయి, ఎంజైమ్స్ లేని పనికిమాలిన ఆహారం తింటాడు అని భగవంతుడికి తెలియదు. సో అందరి అపోహలు పోగొట్టాలి. పచ్చిది అరుగుతుందా, పచ్చిది ఆహారమా, అది కష్టమా, అదేం లేదు. అసలు మానవునికి ఉండే 350 జబ్బులు అన్నీ కూడా ఎంజైములు లేని చనిపోయిన ఆహారం. వంట చేసిన అంటే ఆహారంలో ఉన్న జీవక్రియ, లైఫ్ ఫోర్స్, ఎంజైమ్స్ టోటల్ డెడ్ అయిపోతాయి. టోటల్ 10% కానీ 20% లాస్ అయితే నో ప్రాబ్లం. 100% ఎంజైములు లేని ఆహారం మానవుడు తింటున్నాడు. దట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మనం ఎందుకు ఇంత శ్రద్ధ పెడుతున్నాం అంటే, ఒకటి అమెరికన్ కాన్సెప్ట్, సెకండ్ చీప్, వండడం కాస్ట్లీ. ఇవాళ నరేంద్ర మోడీ గారికి గ్యాస్ ఇవ్వక్కర్లేదు, పొయ్యిలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. రెండవది ఏ ఫుడ్ అంటారు, జీవులన్నీ ఏం తింటున్నాయి, అన్నీ ప్రతి ఆహారమే. మనం ఆ విషయంలో మనము వీ షుడ్ నాట్ డీవియేట్. పశువుల ఆహారం మన ఆహారం ఒకటే. పశువులు ఏం తింటున్నాయి, గొర్రెలు ఏం తింటున్నాయి, అన్నీ అవి మనది కూడా ఒకటే. మన ఎక్సెప్ట్ బ్రెయిన్, మన తెలివితేటలు తప్పించి మన జీర్ణ వ్యవస్థ, మూత్రపిండాలు, లివరు, హార్ట్ అన్నీ కూడా అన్ని జీవులు ఒకటే. అంచేత ఈ కాన్సెప్ట్ ప్రపంచాన్ని ఇప్పటి నుంచి కోట్ల సంవత్సరాలు వెళ్తుంది. ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుంది. సింపుల్గా, తక్కువ కాస్ట్, తక్కువ ఆహారం. ఈ పచ్చి ఆహారం అనే అమృతాహారం ఉందే, అది తక్కువ తినగలడు, తక్కువ తింటే చాలు, ఎవరికి పొట్టలు ఉండవు, ఆంజనేయ స్వామి అంత బలంతో ఉంటారు, అసలు జబ్బులు ఉండని ఒక కొత్త సమాజం తయారైపోతుంది. నో డిసీజ్, ఎస్పెషల్లీ షుగర్ అండ్ బీపీ, ఈ రెండు మానవులు తినేస్తున్నాయి. ఈ రెండు డిసీజులు కూడా, ఒకటి తక్కువ వయసులో ఉన్నారు అమృతాహారానికి వస్తే జబ్బులు రావు. ఆల్రెడీ షుగరు, బీపీ వచ్చిన వాళ్ళకి 3 నెలల్లో క్లియర్ అయిపోతాయి. వాట్ ఈజ్ అమృతాహారం అంటే, ఉడకబెట్టని, వండని పచ్చి ఆహారం. ఉప్పు వేయం, ఉప్పు ఉండదు, పొయ్యి మీద పెట్టం, రెండు. ఈ ప్రపంచంలో పెద్ద విష పదార్థం ఉప్పు. ఈ అమృతాహారం తయారీకి ఉప్పు వేయము, పొయ్యి మీద పెట్టము, పచ్చిదాంతో. ఒకటి డైరెక్ట్గా 2 రకాలుగా అమృతాహారం మనం తీసుకోవాలి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా తినేయడం, క్యారెట్, బీట్రూట్, ఆకులు, దుంపలు, పళ్ళు ఏవైనా సరే డైరెక్ట్గా తినడం, ఒకటి అయిపోయింది. రెండవది లంచ్, కూరలతోని, పప్పుతోని, సాంబార్తోని, లేకపోతే పెరుగు చట్నీతో తినడం మనకు అలవాటు అయిపోయింది. అంచేత లంచ్ మాత్రం
అమృతాహారం అనే ఒక ముద్ద తయారు చేస్తాం. ఆల్రెడీ సుమన్ టీవీలో ఇచ్చాం. ఆ ముద్దలో ధాన్యాలు ఉంటాయి, పప్పులు ఉంటాయి, పోపు గింజలు ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి, కాయగూరలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, వాట్ ఎవర్ యూ హ్యావ్, ఏవి నీకుంటే అవన్నీ వేసుకొని ఒక ముద్ద తయారు చేసి ఆ ముద్దలో ఎంజైమ్స్ ఫుల్ ఛార్జ్తో ఉంటాయి. 1-2 గరిటెలు అమృతాహారం మిగతా అన్నింటినీ కలుపుకొని తింటే సంతుష్టిగా అన్నం కన్నా టేస్టీగా ఉంటుంది. ఇక పవర్ అంటారా, ఆంజనేయ స్వామి అంత పవర్తో ఉంటాడు మానవుడు. ఈరోజు మానవుడు అసలు శక్తితో ఎవరూ లేరు. అసలు శక్తి మానవుడిని తెలియాలి అంటే అమృతాహారానికి మారిపోవాలి. ఏంటి అమృతాహారం? పచ్చిది తినడం 2 రకాలు. పచ్చివి నేరుగా తినడం, పచ్చివి ముద్ద చేసుకొని పప్పు, చారు, కూర అన్ని కలుపుకొని తినడం. ఇదండే ఆరోగ్య సూత్రాల్లో అతి ముఖ్యమైన సూత్రం. రాత్రిపూట ఆహారం తినకపోవడం. ఉదయం మధ్యాహ్నం అమృతాహారం, సాయంకాలం 4 గంటల నుంచి ఉదయం వరకు ఏమి తినకుండా ఉంటే మన బాడీ సెల్యులర్ లెవెల్లో క్లీనింగ్ అవుతుంది. క్లీనింగ్ అంటే ఎక్స్టర్నల్ క్లీనింగ్, స్నానం చేయడం కాదు. ప్రతి కణం, ఒక కంటిలోనే 10 కోట్ల కణాలు ఉంటాయి, చెవిలో 10 కోట్లు ఉంటాయి. టోటల్ మన శరీరంలో కణాలు 30 ట్రిలియన్, 30 లక్షల కోట్ల కణాలు. ఈ 30 లక్షల కోట్ల కణాలు ఎవరు వెళ్ళి బ్రష్ పట్టుకుని క్లీన్ చేస్తారు? బై సింప్లీ నాట్ ఈటింగ్ ఇన్ ద నైట్. రాత్రిపూట ఆహారం తినకపోతే ఈ 30 లక్షల కోట్ల కణాలు ప్రతి దినము క్లీనింగ్ అయ్యి మానవుడు నవయవ్వనుడిగా ఉండి ఏజ్ మీద పడదు. 60, 70, 80, 90 అసలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మోర్ దెన్ 130 ఇయర్స్. మానవుల్ని 130 సంవత్సరాలు బతికించాలి. ఈరోజు ట్రంప్ 80 సంవత్సరాలకు ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. మనిషి అసలు బంగారం అవుతాడు 60 ఏళ్ళు దాటినోడు. ఆరోగ్యవంతమైన యువకుల్లాగా తయారు చేయొచ్చు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఆహారం మార్చడం ద్వారా. ఆహారం మార్చకున్న ఈ ప్రపంచంలో ఏ వైద్యం, ఏ మందులు, ఏ టానిక్లు ఏవి అవ్వవు. అమెరికాలో రీసెర్చ్ అయ్యింది. అమెరికన్ రీసెర్చ్ కాన్సెప్ట్ అమృతాహారం కింద మనం తీసుకొచ్చాం. ఇది చీప్. ఇది మనం ఎప్పుడు కూడా సమాజానికి, సామాన్య మానవునికి అందుబాటులో ఉండే ఆహారం ఇవ్వాలి. అమృతాహారంలో ఏమి కావాలని ఎవరైనా అడిగితే పచ్చగడ్డి, నూకలు, వరి నూకలు, పశువులకు వేసే నూకలు, తౌడు, అంతేగాని బియ్యం నూక చేయడం కాదు. మిల్లులో నూకల లోపలికి ఎండోస్పర్మ్ వెళ్ళిపోతుంది. వరి మనం వాడించి అంటే మిల్లింగ్ చేసినప్పుడు నూకల్లోనికి 50% ఎనర్జీ వెళ్ళిపోతుంది. అంచేత నూకలే మంచి బలమైన ఆహారం. నూకలు, పాలిష్ తౌడు, పచ్చగడ్డి, 2 పప్పులు, 2 పోపు గింజలు, ఏవో ఒక ఆకుకూరలు, కాయగూరలు, ఏవో ఒక పళ్ళు వేస్తే అమృతాహారం తయారైపోయింది. పొయ్యి మీద పెట్టినంత వరకు జీవం ఉంటుంది. జీవం ఉన్న ఆహారమే అమృతాహారం. వండి తినే ఆహారం జీడిపప్పు తినండి, ఏం తినండి, ఎగ్ తినండి, పాలు తాగండి. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే పాలు కూడా పచ్చివే తాగాలి. పచ్చిపాల్లో బ్యాక్టీరియా ఉంటాయి. మనిషికి ఆహారం ద్వారా ఏం కావాలంటే, ఒకటి ఎంజైమ్స్ కావాలి, రెండవది బ్యాక్టీరియా కావాలి. నువ్వు బ్యాక్టీరియాని చంపిస్తున్న ఆహారం నీకేం ఉపయోగం ఉండదు. మనిషికి రోజుకి 3 కోట్ల బ్యాక్టీరియా మోషన్ ద్వారా మనకి విడిపోతుంది బయటికి. 3 కోట్ల బ్యాక్టీరియా నువ్వు ఛార్జ్ చేయాలి. ఛార్జ్ ఏం జరుగుతుంది? పచ్చి ఆహారంలోనే బ్యాక్టీరియా ఉంటాయి. అంచేది అపోహలన్నీ పోవాలి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మెడికల్ కరిక్యులంలో, మెడికల్ కాలేజీల్లో ఏ ఆహారం మానవుడికి ఇవ్వాలి అనేది ఈరోజు లేదు. దాంతో జబ్బులను తయారు చేస్తున్నాం, జబ్బుల ట్రీట్మెంట్కి తిరుగుతున్నాం. జబ్బులు లేని సమాజం రావడానికి ఆహారంతో సాధ్యం. అది అమెరికాలో ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడే ఈ 3 ఇయర్స్లో కోట్ల మంది ప్రజలకి డయాబెటీస్, షుగర్ పోయింది, బీపీ పోయింది, క్యాన్సర్ రివర్స్ అయిపోతున్నాయి, హార్ట్ డిసీజులు రివర్స్ అయిపోతున్నాయి. హార్ట్ అటాక్ వచ్చి మూలపడిపోయే మనుషులు కుర్రోళ్ళ తిరుగుతున్నారు. 40,000 ఆపరేషన్లు చేశాను. ప్రపంచంలో నాన్ని ఆపరేషన్లు ఎవరు చేసి ఉంటారు? నాన్ని గంటలు కూడా ఏ డాక్టర్ పనిచేయడు. ఐ విల్ వర్క్ 16 hours a day ఫర్ ద లాస్ట్ 40 years. అయితే ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? నాకు ఎలాగ వచ్చిందంటే, నేను యజ్ఞం చేయకపోతే, నేనేమి చేయకపోతే నాకు ఈ ఆహార సూత్రం వచ్చింది. ఈ ఆహారం వల్ల ఎవరికి మొట్టమొదటి లాభం? డాక్టర్ రామ్మోహన్ రావుకి లాభం. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాస్ట్ 4 years. ఐఎమ్ మోర్ పవర్ఫుల్ దాన్ 30 years. నేను పార్వతీపురం 40 ఏళ్ళ కింద వచ్చినప్పుడు కన్నా నేను ఇప్పుడు ఎనర్జెటిక్గా ఉన్నాను. సో నాకు నా ఫ్యామిలీకి ఉపయోగపడింది, నన్ను నమ్ముకున్న ప్రజలకు ఉపయోగపడింది, ఇప్పుడు ప్రపంచానికి ఉపయోగపడే పరిస్థితి సుమన్ టీవీ ద్వారా వచ్చిందని
ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు సుమన్ టీవీ. ఈ సుమన్ టీవీ ద్వారా నేను ప్రపంచానికి తెలిసాను. ఈ ఆహారం అనేది ఇదే నెంబర్ 1 ఈ ప్రపంచానికి. ఈ ఆహారం ప్రధానమంత్రి మోడీ గారికి కావాలి, చంద్రబాబు నాయుడు గారికి కావాలి, ట్రంప్ గారికి కావాలి, అందరి ప్రజలకి కావాలి. సామాన్యులు, గిరిజనులు, కొండల మీద ఉన్న వారికి ఏమి దొరకదు, డబ్బు లేదంటారు. పచ్చగడ్డి దొరకదా, నూకలు దొరకదా, తౌడు ఉండదా, పశువులకు వేసేది అయిపోయి ఆహారం. పొయ్యి మీద పెట్టినంత వరకు ప్రతి ఆహారము భగవంతుడు ఇచ్చినది అమృతాహారమే. డాక్టర్ గారు అమృతాహారం అంటే ఏమిటి అంటారు. పొయ్యి మీద పెట్టకుండా పచ్చిది అంతా అమృతాహారమే. అరుగుతుందా? అరుగుతుంది. అరగడానికి కావాల్సిన ఎంజైమ్స్ అందులో ఉంటాయి, పోషకాలు ఉంటాయి. భగవంతుడు అన్నీ పెట్టాడు అందులో. మనం ఉడకబెట్టి వండినప్పుడు అన్నీ పోతాయి. ఈ విషయం గ్రహించి ప్రపంచంలో వచ్చేసింది కాన్సెప్ట్. ప్రపంచంలో ఆరోగ్యవంతమైన సమాజం తయారవడం మన ముందు ఉంది. ఈ త్రూ మీడియా. ఈ ప్రపంచం ఏంటి? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏది నెంబర్ 1 అంటే మీడియా నెంబర్ 1. త్రూ విచ్ ప్రపంచం ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు, మీడియాకి దూరంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. అంచేత త్రూ మీడియా వీ కెన్ మేక్ ద వరల్డ్ ఏ వండర్ఫుల్ వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.